హలో గైస్, హైదరాబాద్ టు శివమొగ్గ ట్రావెల్ చేస్తున్నాం ఈరోజు. ఈ ప్రయాణాన్ని నేను మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ మనం హైదరాబాద్ టు శివమొగ్గ ట్రావెల్ చేయడానికి ఫస్ట్ మనం ఆన్లైన్లో బస్ టికెట్ బుక్ చేసుకోవాలన్నమాట. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్న రేట్ వచ్చేసరికి పర్ పర్సన్ 1100. పికప్ వచ్చేసరికి మూసాపేట్ పిల్లర్ నెంబర్ 905 ఆపోజిట్ లక్ష్మీ కళ. నాకు మెసేజ్ ఏమైనా వచ్చిందంటే దే విల్ పికప్ త్రూ ఏ వ్యాన్ ఆర్ ఏ బస్ అని చెప్పారు. ఐ గాట్ ఏ మెసేజ్. అక్కడి నుంచి ఒక మినీ వ్యాన్ వచ్చింది. ప్రయాణం మధ్యలో పోలీసుడు ఆపేశాడు. బస్ ఎక్కేమో లేదో పోలీసుడు ఆపేశాడు. డ్రైవర్ అన్న చలాన్ కట్టేసి బండి స్టార్ట్ చేశారనమాట. లాస్ట్కి అలా ఊరు మొత్తం తిరిగి లడికికా పూలు తీసుకెళ్ళారండి. కాదురా రే, లకడికా పూలు తీసుకెళ్ళారండి. మొత్తం లగేజ్ మొత్తం అక్కడ లోడ్ చేసుకున్నారనమాట. ఆ వ్యాన్ బస్ దిగేసిన తర్వాత అక్కడ వచ్చేసరికి 2 VRL బస్సెస్ ఉన్నాయన్నమాట. ఒకటి గోవాది, ఇంకొకటి శివమొగ్గకి. నేనేమో గోవా బస్ ఎక్కేసాను టిఫిన్ తీసేసుకొని. వావ్, వాట్ ఏ లగ్జరీ ఫీల్, ఎంత మంచిగా ఉంది బస్ అనుకున్నాను. ఈ గ్యాప్లో ఇది శివమొగ్గ బస్ కాదండి, గోవా బస్ అన్నారు. సగం దారిలో దిగేసి మళ్ళీ శివమొగ్గ బస్ ఎక్కాను అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ శివమొగ్గ బస్సు కూడా అలానే ఉందండి. రెస్టారెంట్ పేరు వచ్చేసరికి సిరి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అండి. అలా ట్రావెల్ చేసిన తర్వాత 10 o'clock ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాడండి. జీరా రైస్ ఒక్క ప్లేట్ 220 రూపీస్ తీసుకున్నారండి. జీరా రైస్ క్వాంటిటీ మంచిగానే వచ్చింది, కానీ ఇది టూ మచ్ కాస్ట్ అండి. ఇది భోజనం అయిపోయిన తర్వాత జీలకర్ర నవ్వులుతూ ఉంటుంటే చూసే వాళ్ళు అందరూ వీడేమో పాన్ పరాగాడేమో అనుకుంటున్నారు గైస్. అలా ఒక 5 minutes వాచ్మెన్ అంకుల్ పక్కన చలిమంటతో నుంచున్నాను అనమాట. మార్నింగ్ 7:30 కల్లా మనము శివమొగ్గకి రీచ్ అయిపోయామండి. దిస్ ఇస్ ద శివమొగ్గ బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్. తర్వాత మనం శివమొగ్గ నుంచి అనంతపూర్ బయలుదేరిపోయాము. అక్కడ వచ్చిన తర్వాత ఇడ్లీ ఆర్డర్ చేసామన్నమాట. ఆ ఇడ్లీ ఎలా ఉందంటే మీరే చూడండి, ఆ రియాక్షన్ చూడండి మీరే, ఆ ఇడ్లీ ఎలా ఉందో. దిస్ ఈజ్ టూ బ్యాడ్, ఏం బాగాలేదండి అసలు. ఇడ్లీ తప్పదు కాబట్టి తిన్నాం అంతే. ఆ నేచర్ చూసారా అండి. ఇక్కడ మన శివమొగ్గలో మొత్తం మ్యాక్సిమం కొబ్బరి చెట్లు అండ్ పామ్ ఆయిల్ చెట్లు ఓన్లీ ఈ రెండే అండి బాగా ఫేమస్. జోగ్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం, కానీ టైం కుదరక మళ్ళీ రిటర్న్ శివమొగ్గకు వచ్చేసామండి. ఇది ప్రైవేట్ బస్ స్టాండ్ అండ్ మనం టైం వచ్చేసరికి 4:30, మనకు 5 o'clock బస్ కాబట్టి ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళిపోయామన్నమాట. దిస్ ఈజ్ ద సర్కిల్ ఆఫ్ ద శివమొగ్గ. రిటర్న్ బస్ ఎక్కేసి బయలుదేరిపోయామండి. ఇంకా 5 o'clockకి స్టార్ట్ అయిపోయినాక 10 o'clock ఒక దాబా దగ్గర ఆపారండి, శ్రీ అన్నపూర్ణ ఫ్యామిలీ దాబా దగ్గర. బిగ్ బస్ ట్రావెల్స్లో ప్రయాణించాము. అక్కడ కూడా ఒక జీరా రైస్ అండ్ ఆల్సో ఆమ్లెట్ తీసుకున్నాను. ఎట్ 1 o'clock, కరెక్ట్గా 1 o'clockకి మనకు ఒక యాక్సిడెంట్ అయిందండి బస్కి. డ్రింకర్స్ వచ్చేసి రాయి తీసుకుని మెయిన్ ఫ్రంట్ గ్లాస్కి కొట్టారనమాట. గ్లాస్ మొత్తం పగిలిపోయింది. ఇక డ్రైవర్ ఏమో ఓనర్కి ఫోన్ చేసి ఇలా చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. పోలీస్ వాళ్ళు వచ్చేసి మొత్తము పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి మొత్తము డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పండి మీరు అంటే డైరెక్ట్ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చేసామన్నమాట. డ్రైవర్ కంప్లైంట్ ఇచ్చాడనమాట. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసారు. అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయామండి. దిస్ ఈజ్ మై జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు శివమొగ్గ అండ్ శివమొగ్గ టు హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ మై లేటెస్ట్ వీడియో ఇన్ మై యూట్యూబ్.